కూడా ఒక్కొక్కసారి డిఫీట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి మీరు ఈ 3 నెలల కాలంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అయితే ఆమోదించండి, లేదంటే తిరస్కరించండి. అది సబబే అని నేను భావిస్తానండి. సార్ ఇప్పుడు అంటే రాజ్యాంగ సంస్థల మధ్య ఈ ఘర్షణ వాతావరణాన్ని ఎలా చూడాలి? వీరు ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేటటువంటి ఈ ఘర్షణ ఎందుకు వస్తుంది? దీనికి ఎట్లా విశ్లేషించాలి మరి? ఇప్పుడు మనం రాజ్యాంగం యొక్క అంగాలు ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ అంటున్నాం. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అయితే దేర్ ఈస్ ఎ స్ట్రగుల్ ఫర్ కస్టడీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారతదేశంలో చూస్తే 1950 నుంచి గత 75 సంవత్సరాలుగా మొదట్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ 1975 మొదటి 25 సంవత్సరాల్లో పెద్ద కనిపించలేదు. కానీ మన కేశవానంద భారతి జడ్జిమెంట్ తర్వాత 1973లో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ పొలిటికల్ ఆర్గన్స్, రాజ్యాంగ అంగాలు ఏవైతే ఉన్నాయో లెజిస్లేచర్ గాని, ఎగ్జిక్యూటివ్ గాని, వాళ్ళు ఒక వాదనను ముందుకు తీసుకొచ్చారు. పార్లమెంట్ ఈ సుప్రీం, పార్లమెంట్ కు ఉన్న అధికారం ఎవరికి లేదు అనేది తీసుకొచ్చారు. అయితే తర్వాత కాలంలో జ్యుడిషియరీ ఏం చెప్తుంది? మేము కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మేము కాపలాదారులుగా ఉంటాం మేము ఇక్కడ. అందుకోసం అని చెప్పి మేము మాకు కూడా అధికారం ఉంది, కానీ రాజ్యాంగ పరిమితులకు లోబడి యాక్షన్ తీసుకోవాలి. అది జ్యుడిషియరీ అయినా, లెజిస్లేచర్ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా. అయితే ఇప్పుడు ఈ ధర్మాసన చైతన్యం అనేది వచ్చిన తర్వాత మనకు ఈ ఈ ముఖ్యంగా ఈ కోర్టులు, సుప్రీం కోర్టు గాని, హైకోర్టులు గాని ఒక రకమైన చైతన్యాన్ని చూపించడం జరుగుతా ఉంది. అయితే పొలిటికల్ డెమోక్రసీ ఉన్నంత కాలము ఒక వాదన ఏంటంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి ఈ రాజ్యాంగ సభల్లో, చట్ట సభల్లో ఉన్నవారు, మంత్రివర్గం, మిగతా వాళ్ళకు కొంచెం ఎక్కువ హోదా లేకపోతే ఔన్నత్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఒక కార్యక్రమం. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగ సవరణలనే కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి కదా. 99వ సవరణ కావచ్చు, 42వ సవరణ కావచ్చు. అంటే అట్లాంటప్పుడు ప్రెసిడెంట్, ఇప్పుడు మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉన్నాం. పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ కాదు ఇది అమెరికా లాగా. అందుకోసమని సుప్రీమసీ అనేది ఉంటే ప్రజల్లో ఉంది. పార్లమెంట్ సుప్రీం కాదు, అదే విధంగా జ్యుడిషియరీ సుప్రీం కాదు, ప్రజలు సుప్రీం. వి ద పీపుల్ అని అంటున్నాం కాబట్టి రాజ్యాంగంలో మొట్టమొదటి అక్షరాలే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాం కదా. అందుకోసం అని చెప్పి లోబడే ఏ వ్యవస్థ అయినా పనిచేయాల్సింది. తప్పకుండా ఈ సంఘర్షణ అనేది చాలా హెల్తీ, ఆరోగ్యదాయకమైన సంఘర్షణ నేను భావిస్తా. కానీ అల్టిమేట్ గా మన పీపుల్స్ సావరెంటీ, ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ ముందు వరుసలో ఉండాల్సిన అవసరం ఉంది. అదే ప్రస్తుతం జరుగుతుందని నేను అనుకుంటాను. సార్ ఒక విషయం చెప్పండి, అంటే ముఖ్యంగా గవర్నర్ల తీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఏ రాష్ట్రంలోని కావచ్చు, గవర్నర్ల తీరు తమిళనాడులో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇట్లాంటి దీనిలో ఎందుకు గవర్నర్ల తీరు పైన తరచూ వివాదాలు వస్తున్నాయి? ఒకటి ఏంటంటే, గవర్నర్లు మనం రాష్ట్రపతికి గవర్నర్ కు పోలిక తీసుకున్నప్పుడు రాష్ట్రపతి కనీసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి. వాళ్ళు మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఆర్టికల్ 54 కింద ఎలక్ట్ అవుతారు. దాంట్లో ఒక ప్రజాస్వామిక మౌలిక అంశం అనేది ముడిపడి ఉంది. గవర్నర్ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఏం కనిపించదు. దే ఆర్ ఓన్లీ నామినేటెడ్. ఒకటి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కు ఏజెంట్స్ గా వ్యవహరిస్తున్నారు అనేది అపవాదు లేకపోతే ఆరోపణను చాలా నాళ్ళ నుంచి ఉంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు అన్నారు, ఆ కాలంలో రామ్లాల్ చేసిన పనికి అసలు ఈ గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని చెప్పుకుంటూ వచ్చారు. అయితే గవర్నర్లు రాజకీయ పాత్రను పోషిస్తున్నప్పుడు అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళ అధికారాలు లిమిటెడ్. రాజ్యాంగంలో ఇంకా వాళ్ళకు ఈ విచక్షణాధికారం ఉందని కూడా చెప్తారు. ఆర్టికల్ 163 కింద వాళ్ళ విచక్షణ అధికారాల విషయం తప్పిస్తే మిగతా దాంట్లో మంత్రివర్గం ఏం చెప్తే అది వినాలి, ఆ విధంగా పాటించాలన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు నామినేటెడ్ కాబట్టి వాళ్ళ పొజిషన్ కొంచెం వీక్. ఇప్పుడు చూడండి, తమిళనాడులో ఆర్ఎన్ రవి గారు, ఆయన చాలా బిల్లుల మీద కూర్చున్నారు. ఇప్పటి పరిస్థితి ఏంది? ఆయన మొత్తం 3 నెలల తర్వాత నేను రాష్ట్రపతికి నివేదిస్తున్నా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది డీమ్ టు బి పాస్డ్ అని చెప్పారు. డీమ్ టు బి పాస్డ్ అన్నప్పుడు ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించి అక్కడ గవర్నర్ యొక్క అధికారాలు మొత్తం పోయినట్టే. అంటే వాళ్ళు ఛాన్సలర్ గా కాకుండా ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తా ఉంటుంది. అందుకోసమని భారతిలాగా ఉండాలి తప్ప మొత్తం అన్ఎలెక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎలెక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అన్నప్పుడు
ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నర్లు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడు అదే ఆర్టికల్ 200 అంటే ఒక ప్రకారం రకంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా రాజ్యాంగం ఒక పరిధులు పరిమితులు కల్పించాలని భావించాలి, అంతే కదండి? ఖచ్చితంగా గవర్నర్స్ ఎందుకంటే అందుకోసమనే రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించవచ్చు అని ఆర్టికల్ 200 లో చెప్తుంది కదా. అది కూడా exactly. చేయకుండా వాటి మీద కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ఈ Yeah. కోర్టులు ఇవన్నీ జోక్యం చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. సార్ ఒక విషయం చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే రాష్ట్రపతి సంధించినటువంటి ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటి ఒక నియమం కానీ రూల్ కానీ ఏమైనా ఉందండి? ఏమీ లేదు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 143వ అధికరణం ప్రకారము దానిలో అన్ని మే అనే వర్డ్స్ వస్తా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రపతి నివేదించవచ్చు ఏదైనా ఒక క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ గానీ లా గానీ రాజ్యాంగపరమైన సమస్యను గానీ అప్పుడు సుప్రీం కోర్టు మే ఆర్ మే నాట్ ఇస్తే ఇవ్వచ్చు ఒపీనియన్, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఇంకొకటి ఒకవేళ సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని చెప్పినా కూడా తర్వాత రాష్ట్రపతి ఫాలో కావచ్చు, ఫాలో చేయకపోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదు. దీనికి నిజంగా 143 కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అది ఇంకో 138వ ఆర్టికల్ కిందనో ఇంకొక దేని కింద ప్రత్యేక చట్టం తీసుకొని చేస్తే అది వేరే విధంగా ఉండేది. 143 కింద ఇది పూర్తిగా వాళ్ళ విచక్షణాధికారము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ అభిప్రాయం ఇచ్చినా కూడా మళ్ళీ ఫాలో కావాలా వద్దన్నది రాష్ట్రపతి లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణాధికారం అది. సార్ మరి ఈ సందర్భంలో రాష్ట్రపతి గారు 361వ సెక్షన్కి సంబంధించిన కూడా ఒక పాయింట్ లేవనెత్తారు. మరి ఆ 361 ఏంటి, అది ఏం చెప్తుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? మరి 361 ప్రకారం ఏంటంటే రాష్ట్రపతికి కానీ రాష్ట్ర గవర్నర్స్ కానీ రాజ్ ప్రముఖ్ ఇంతకుముందు ఆ పేరు ఉండేది, వాళ్ళకున్న ప్రత్యేక అధికారాలు లేకపోతే మినహాయింపుల గురించి చెప్తుంది. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ చర్య తీసుకున్నా కూడా బాధ్యులు కారు. వాళ్ళు ఆ అధికార హోదాలో తీసుకున్నప్పుడు సివిల్ గానీ క్రిమినల్ గానీ మిగతా వాటికి బాధ్యులు కాదు. అది ఇమ్యూనిటీ ఈజ్ గివెన్. వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నంత కాలం. తర్వాత ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సాధారణ పౌరుని లాగానే వాళ్ళకు కూడా మిగతా చట్టం రూల్ ఆఫ్ లా ప్రకారం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ 361కి దీనికి మనము అసలు సంబంధము చూడాల్సిన అవసరం లేదు. 361 ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు సవ్యంగా చేసుకోవడానికి వాళ్ళకు కొన్ని మినహాయింపులు, ప్రత్యేక హోదాలు అంటే ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ 2 ఇచ్చినారు, అంతవరకే. కానీ వాళ్ళు వాళ్ళ హోదాలో ఉండి రాజ్యాంగ పరంగా పనిచేస్తున్నప్పుడు ఏదైనా కమిషన్ ఆఫ్ సమ్ యాక్ట్ ఆర్ ఒమిషన్ ఆఫ్ సమ్ యాక్ట్ ఉన్నప్పుడు న్యాయ సమీక్షాధికారానికి అతీతులు కారు. వ్యక్తిగతంగా వాళ్ళు ఎప్పుడు బాధ్యులు కారు. వాళ్ళు సంస్థాపరంగా వ్యవస్థ పరంగా ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా పర్సనల్ గా ప్రెసిడెంట్ బాధ్యులు చేయరు కదా.